హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బంటు క్రియేషన్స్. ఈరోజు హైపిక్ యాప్లో ప్రాంప్ట్ లేకుండానే ఫొటోస్ ఎలా జనరేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైపిక్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ ఎడిటింగ్ అని ఉంది కదా, ఇక్కడ అన్ని మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ అన్ని కనిపిస్తాయి. ఇక్కడ వ్యూ ఆల్ అని ఇంకా ట్యాప్ చేస్తే ఇంకా చాలా ఫొటోస్ అని కనిపిస్తాయి మీ మొబైల్లో ఉండేటివి. మీరు ఎవరి ఫోటో ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా మీ ఆ ఫోటో మీద ట్యాప్ చేస్తే ఈ విధంగా వస్తుంది. కింద ఇక్కడ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కదా కొన్ని. ఇక్కడ అడ్జస్ట్మెంట్స్లోకి అయితే వెళ్ళేసి క్రాప్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కొన్ని రేషియోస్ అనేవి ఉన్నాయి. మీ ఏ రేషియోలో కావాలో ఆ రేషియో మీద సెలెక్ట్ చేసుకొని ఏఐ ఎక్స్పాండ్ అని ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు సైజ్ తగ్గించుకోవాలనుకుంటే 1.5 దగ్గర తగ్గించుకోండి. లేకపోతే ఒరిజినల్లో పెట్టాలనుకుంటే ఒరిజినల్లో పెట్టుకోండి. నేనైతే 1.5 దగ్గరే పెట్టేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ప్రాంప్ట్ లేకుండానే ఇక్కడ ప్రాంప్ట్ ఏం రాయకండి. మీరు ఒకవేళ ప్రాంప్ట్తో చేసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో వీడియో అయితే ఇచ్చాను, ఆ వీడియో చూస్ చేసుకోండి. ఇక్కడ జస్ట్ జనరేట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఎక్స్పాండింగ్ అని ఉంది కదా, అక్కడ 100% అయితే రావాలి. సో వచ్చిన తర్వాత నేను చూపిస్తాను. ఇప్పుడైతే వీడియో అయితే పాజ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీకు 3 ఫొటోస్ అయితే చూపిస్తాయి. మీకు ఏ ఫోటో నచ్చితే ఆ ఫోటోని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని అప్లై మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ కింద రైట్ టిక్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసుకొని వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయ్యి మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.